పనస గింజల సాంబార్. ఓకే, సో నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సాంబార్ అంటే అందరి ఫేవరెట్, ఎందుకంటే చక్కగా ఉండి సెమీ సాలిడ్ కాబట్టి అందరు ఇష్టంగా తింటారు. సో పనస గింజల కాంబినేషన్లో సాంబార్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా సాంబార్కి మనం ఏమేమి యూస్ చేస్తామో ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా తీసుకొచ్చేస్తాం అనమాట, సేమ్ ఇంగ్రీడియంట్స్. పనస గింజలు మాత్రం నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చు. అవును. ఓకే, సో ఇవి కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు, పనస గింజలు బాయిల్ చేసుకొని. మరి సాంబార్లోకి ఎలా ఏంటి అనేది చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ముందుగా మనం ఫస్ట్ పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ జీలకర్ర ఆవాలు, సో కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ ఇందులో ఉడికించిన పప్పు వేసుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇందులోనే చింతపండు గుజ్జు కూడా. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ కూడా వేసేద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం, ఓకే, కొంచెం సాంబార్ పొడి, కొంచెం ఉప్పు. సో చిల్లీ పేస్ట్ కూడా తీసుకొచ్చినట్టు. సో మరి అది కూడా వేసేసుకుందాం. అది కూడా వేసేద్దాం. గ్రీన్ చిల్లీ పేస్ట్, సో సెమీ సాలిడ్ ఫుడ్స్ అందరూ ఇష్టంగా తింటుంటారు, బట్ ఎవ్రీడే మనం ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అంటే సాంబారు, రసం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎవ్రీడే మనం సాంబార్ ఇంకా రసం ప్రిఫర్ చేయొచ్చు, బట్ అందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు మనం పనస గింజలు వేస్తున్నాము, దాంట్లోనే ఎక్కువ డ్రమ్ స్టిక్స్తో చేసుకుంటారు, మునక్కాడలతో ఎక్కువగా చేసుకుంటారు, ఫ్లేవర్ అది నచ్చుతుందని చేసుకుంటూ ఉంటారు. సో అది కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో సేమ్ ప్రాసెస్లో వెజిటేబుల్స్ అనేది వేరేది స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. సో ఇది ఎక్కువగా తమిళనాడు స్పెషల్ అనమాట. వాళ్ళు పనస గింజలతో పాటు దోసకాయ కూడా వేస్తారు, అది ఆప్షనల్. సో దోసకాయ మనం కూడా రెగ్యులర్గా వేస్తూ ఉంటాం, బట్ పనస గింజలు మనం వేయం కాబట్టి నేను స్పెషల్గా దాంతోనే చేస్తాను. ఎక్స్క్లూజివ్గా మనం ఓన్లీ పనస గింజలే వాడుతున్నాం. అవును, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ పనస గింజలు వేసేద్దాం. ఓకే, సో ఏంటంటే మనం ఆ పనస గింజలు కూడా చక్కగా ఫ్లేవర్ పట్టలేదు, సాంబార్ ఫ్లేవర్ కూడా. సో కాసేపు ఉడకనిద్దాం. ఇలా పక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. కొబ్బరి తురుము కూడా వేసేసి బ్రేక్ తీసేస్తాం. పచ్చి కొబ్బరి తురుము, సో కొంచెం వాటర్ మేము వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకున్నాం. చాలా మంచి అరోమా వస్తుంది. సాంబార్ అంటేనే గుమగుమలాడుతూ ఉంటుంది అనమాట. ఓకే పల్లవి, సో మంచి అరోమా వస్తుంది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
ఓకే లాస్య, పనస గింజల సాంబార్ రెడీ అయిపోయింది. యా, పనస గింజల సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనస గింజల సాంబార్కి కావాల్సిన పదార్థాలు: పనస గింజలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. పనస గింజల సాంబార్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, పసుపు, కారం, సాంబారు పొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన పనస గింజలు, పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పనస గింజల సాంబార్ రెడీ.